ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటిది 2020 సంవత్సరం డిసెంబర్ 4 లో వచ్చినటువంటిది. అప్పటికే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడే కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటిది. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది అన్నటువంటిది అనేకసార్లు మాట్లాడుకున్నాం. పెద్దిరెడ్డి గారి పేరు చెప్పుకుని అక్కడ భూ కబ్జాలు చెయ్యరు అని నేను సర్టిఫికెట్ ఇయ్యను. పెద్దిరెడ్డి గారి పేరు చెప్పి అక్కడ దందాలు చెయ్యరు అని నేను సర్టిఫికెట్ ఇయ్యను. ఎందుకంటే నేను అనేకసార్లు ప్రస్తావించాను, రౌడీ ఫ్యాక్షనిస్టులకు సంబంధించినటువంటి ఏరియాలలో వాళ్ళ పేర్లు చెప్పుకుని కింద దందాలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నది అనేకసార్లు ప్రస్తావించాను. దాంట్లో యూటర్న్ తీసుకునే ఉద్దేశం నాకు లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ పెద్దిరెడ్డి కుటుంబం దోచేసుకుంది అంటే అది నిరూపించుకోవచ్చు, తప్పే లేదు. కానీ ఇదేంటంటే పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులు పంపించినటువంటి లెక్క ఏంటది అంటే, 2020 సంవత్సరంలోనే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు, ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఏంటి అంటే, అప్పుడు కోటీశ్వర్లు మహిళలుగా దేశంలో ఎవరెవరు కోటీశ్వర్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు కోటీశ్వర్లు అంటే సిరుల రోషిని అంటూ బిజినెస్ పేజీలో వచ్చినటువంటి వార్త. అదే సందర్భంలో బిజినెస్ బ్యూరో హైదరాబాద్ ఈనాడుకి సంబంధించినటువంటి వార్త కావచ్చు, అత్యంత సంపన్న మహిళ రోష్ని నాడార్ అంటూ రావడంతో పాటు ఇందులో టాప్ 11లో భువనేశ్వర్ గారు ఉన్నారు, హెరిటేజ్ ఫుడ్స్. అయితే టాప్ 9లో స్వర్ణలత గాలివీటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, సంపద 580 కోట్లు. ఇది ఎప్పుడు 2020 సంవత్సరంలో 580 కోట్లతో స్వర్ణలత గాలివీటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ 2020 సంవత్సరంలోనే ఉన్నారు. ఆ టైంకి నారా భువనేశ్వర్ గారు అప్పటికి ముఖ్యమంత్రిగా దిగున్నారు, చంద్రబాబు గారు 2019లో దిగింది. అప్పుడు ఆమె సంపాదన 400 కోట్లు, హెరిటేజ్ ఫుడ్స్ 11వ స్థానంలో ఉన్నారు. మరొకసారి ఇది గుర్తుకు సంబంధించినటువంటి అంశం. దీన్ని బట్టి సంపదకి సంబంధించినటువంటి లెక్క స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మొన్న ఆ వార్తలు చూసినప్పుడు నేను కూడా వీళ్ళకి ఆయన ఏముంటుంది అనుకున్నాను. తర్వాతన ఈ ముక్క నాకు పంపించాక నేను మళ్ళీ అక్కడ క్రాస్ చెక్ చేశాను. ఒకటి అంతకుముందు నాకు తెలిసినటువంటి ఈ దందాల వ్యాపారాలు, ఆ ఏరియాలో ఉన్నటువంటి గొడవలు ఇది. కానీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటిది దేశ విదేశాలలో కాంట్రాక్టులు చేస్తుంది. బిల్డర్లు, కాంట్రాక్టర్, బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్స్, రోడ్లు వేయడం, సివిల్ కాంట్రాక్ట్స్, ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి. ఇక్కడ రాజకీయం అనేటటువంటిది ప్రవృత్తి. అది 10 టర్మ్స్ అంటే 10 5లు, 50 సంవత్సరాల నుంచి లెక్కేసుకోవాలి, లేకపోతే 40 సంవత్సరాల నుంచి లెక్కేసుకోవాలి రాజకీయానికి సంబంధించి. అది పెద్దిరెడ్డి గారి వాళ్ళ అబ్బాయి లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి లెక్కేసుకోవాలి. బట్ అంతకుముందు నుంచి ఉన్నటువంటి లెక్క వాళ్ళది వ్యాపారం ఫస్ట్, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది. అందులో ఆవిడే హెడ్గా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని అప్పట్లోనే 9వ స్థానంలో ఉన్నటువంటి సిచ్యుయేషను. ఆమెకి ఏది భూమి ఎక్కడి నుంచి వచ్చింది, పైసా గతి లేనటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ బతుకేంటి, వాళ్ళ బతుకెంత అన్నటువంటి తరహాలో రాసుకొచ్చారు. వాళ్ళు ఇవాళ కాదు అపరకోటీశ్వర్లు ఎప్పటి నుంచినో అన్నటువంటి లెక్కే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇది నిజమా కాదా అన్నటువంటిది ఆ కుటుంబం ఏదైనా మాట్లాడితే చూద్దాం, మాట్లాడుతుందో లేదో చూద్దాం.